ఓం నమో భగవతే వాసుదేవాయ. ముందుగా గీతలో స్వామి చెప్పిన ఒక మాట గురించి చెప్తానండి మీకు. ప్రేమతో, భక్తితో ఎవరైనా సరే ఆయనకు పత్రం కానీ, పుష్పం కానీ, ఫలం కానీ లేదా జలం కానీ ఏది సమర్పించినా ఆయన స్వీకరిస్తారండి. భక్తికి మరో రూపం తను. సాక్షాత్తు శ్రీమతి రాధారాణి మరో రూపమేనేమో అనిపిస్తుందా ఆమెను చూస్తే. ఆమె పేరే మీరాబాయి. పూర్వం కుర్కీ అనే సంస్థానానికి రాజు రాణా రతన్ సింగ్. ఆయన భార్య పేరు కమలారాణి. రాజదంపతులిద్దరికీ భగవద్భక్తి మెండుగా ఉండేది. వారికి ఒక కుమార్తె కూడా ఉంది. ఆ పాప పేరే మీరాబాయి. ఒకరోజు మీరా అంతఃపురంలో ఆడుకుంటూ ఉన్నప్పుడు వీధిలోంచి ఒక వివాహ ఊరేగింపు వెళ్ళడం గమనిస్తుంది. అది చూసి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఆ శబ్దాలు ఏంటమ్మా అని అడిగితే వాళ్ళమ్మ అవి భజంత్రీలమ్మా అని చెప్తుంది. దానికి మీరా వెనక ఉన్న వాళ్ళిద్దరూ ఎవరమ్మా అని అడిగితే వాళ్ళు వధూవరులమ్మా అని చెప్తుంది తల్లి. అంటే వాళ్ళెవరు అని మళ్ళీ మీరా అడిగింది. దానికి తల్లి కొత్తగా వివాహమైన వాళ్ళని చెప్పింది. వివాహమా అంటే ఏంటమ్మా అని అడిగింది మీరా. దానికి తల్లి వివాహం అంటే అది ఒక పవిత్ర బంధమని, భగవంతుణ్ణి చేరడానికి స్త్రీ పురుషుల మధ్య ఏర్పడిన ఒక అనురాగ స్పందనమని బదిలిచ్చింది. అప్పుడు వెంటనే ఆ చిన్నారి, మరి నాకెప్పుడు వివాహం అవుతుంది, నా భర్త ఎవరు అని ప్రశ్నించింది. దానికి తల్లికి సమాధానం ఏం చెప్పాలో అర్థం కాక ఎదురుగా ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం చూపించి, అటువైపు చూడు, కృష్ణుడే నీ భర్త అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయింది. అప్పుడు మొదలైంది తన ప్రేమ కథ శ్రీకృష్ణుడితో. ఎప్పుడైతే తన తల్లి అలా చెప్పిందో అప్పటి నుంచి శ్రీకృష్ణుని ధ్యానం, గోవింద గానం తప్ప మీరాకి ఇంకేమీ తెలియవు. ఆకలి దప్పులు కూడా మర్చిపోయింది. భోజన సమయానికి మాత్రం తల్లి వచ్చి భోజనం తినిపించేది. అయినా తనకు తిన్న భావనే ఉండేది కాదు. ఆ గోపాలుని విగ్రహం ముందు మాత్రం బొమ్మలా కూర్చుని ఉండేది. తన మాట పాట అన్నిటా కూడా గోవిందుడినే వెతకసాగింది. ఇలా చూసిన మీరా తల్లిదండ్రులకు మాత్రం తమ బిడ్డ అయోమయ పరిస్థితి చూసి భయపడి తనను బలవంతంగా అయినా సరే ఆ విగ్రహం ముందు నుండి పక్కకు తీసుకొచ్చేవారు. కానీ మీరా మళ్ళీ పరిగెట్టుకుంటూ వెళ్ళి అదే విగ్రహం దగ్గర కూర్చుని అయోమయంగా చూసేది. ఒక్కోసారి నవ్వేది, ఒక్కోసారి ఏడ్చేది. ఈ లోకంతో తనకు సంబంధం లేనట్లు, ప్రపంచంలో తనకు అన్ని బంధాలు కృష్ణుడే అన్నట్లు భావించేది. కొంతమందికి ఇది పిచ్చితనంలా కూడా కనిపిస్తుంది. కానీ భక్తిలో స్వామితో గడిపే కొద్దీ మనకు కూడా ఆయన్ని వదిలి ఉండలేనంత బాధ కలుగుద్దండి. ఆ భక్తిని అనుభూతి చెందితే తప్పితే మనకు అస్సలు అర్థం కాదు. ఇలాంటి భావననే మన భాషలో చెప్పాలి అంటే భక్తి తన్మయత్వం అని చెప్తారు. పార్ట్ 2 నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి. థ్యాంక్ యూ.